నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. ఎలా ఉన్నారక్క? బాగున్నాను రా. కొంచెం చాలా జలుబు చేసిందా? అవును. కాశీ కాశీ వెళ్ళొచ్చారు. చాలా చాలా సంతోషం. చక్కగా శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు విశ్వనాథుడి ఆలయంలో ఉండటం, జాగరణ ఆలయంలోనే చేయటం నిజంగా మీరు అదృష్టవంతులక్క. థ్యాంక్ యూ రా పద్మిని. నువ్వు ఏదైనా చక్కగా నిస్వార్థంగా ఖచ్చితంగా చక్కగా మనస్ఫూర్తిగా చెప్పేస్తావు, మనస్ఫూర్తిగా కూడా చెప్పేస్తావు. అంటే చాలా మంది చెప్పాలనుకున్నా చెప్పరు బయటకి. అందుకే అన్నా నిస్వార్థంగా అని చాలా తక్కువ ఉంటారు. ఈశ్వరుడికి దగ్గర అవటం అంటే అది ఎంత యోగ్యత ఉంటే, ఎంత చాలా. స్వామి కృప ఉంటే అది జరుగుతుంది కదా. క్షేత్ర దర్శనాలు అంతా ఆషామాషి విషయం కాదు. ఆయన అనుజ్ఞ ఖచ్చితంగా ఉండాలి. అందున కాశీ అంటే విశ్వేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అందులో ఎటువంటి ఉన్నాడు సందేహం ఉన్నాడు ఆయనే కదా. ఆత్మల్ని గాని తిరిగి అక్కడ ముక్తి కోసం వెళ్తారు, మోక్షం ముక్తి కోసం వెళ్తారు. అక్కడ మళ్ళీ ఆత్మల్ని తిరిగి వేరే జీవుల్లో పంపించాలన్నా శాసించాలన్నా ఈశ్వరుడు ఒక్కడే చేయగలడు. ఇవన్నీ నాకు కలుగుతున్నాయి అంటే గురువు అనుగ్రహం వల్ల. ఖచ్చితంగా. ఎప్పటి నుంచైతే గురు సాధన మొదలు పెట్టానో, గురువుని ఎవరైతే పూజిస్తారో త్రిమూర్తులు సంతోషిస్తారంటానికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా. ఏవైతే జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, అష్టాదశ పీఠాలు అవ్వచ్చు, అసలు నా ప్రమేయం లేకుండా అంటారు కదా, అలా అన్ని చోట్లకి ఆయన తీసుకెళ్తూనే ఉన్నారు. ప్రమేయం లేదు అని అంటే మీ ప్లానింగ్ లేదు. నా ప్లానింగ్ మీరు ఆ టైంకి అక్కడ ఉంటున్నారు అంతే. క్షేత్రంలో ఉంటున్నారు. అదృష్టవంతులు. అంతే. అది ఎలా ఉన్నారు స్వామి అక్కడ? చాలా అత్యద్భుతంగా ఉన్నారు. ఎలా అసలు జరిగింది మహాశివరాత్రి? అద్భుతంగా జరిగింది. లక్షల మంది వచ్చారు. మొత్తం భారతదేశం నుంచి చాలా మటుకు తెలుగు వాళ్ళు అక్కడే ఉన్నారు. మన ఎక్కడెక్కడి డామినేషనే. నుంచో. ఆ రోజు పద్మిని రాత్రి 9:30 నుంచి స్వామి ఉదయం 9:30 వరకు కూడా సప్తఋషి హారతులు 4 జరిగాయి. తెల్లవార్లు అక్కడ పెద్ద ఆయన ఉంటారు, ప్రధాన అర్చకులు గుడ్డు మహారాజ్ గారు అని ఉంటారు, మహంతి అంటారు వాళ్ళని, మహంతు. అన్ని గంటలు కూర్చున్న చోటు నుంచి లేవలేదు. ఉదయం లేచేసరికి అడుగులు పడట్లేదు ఆయనకి. అంటే అంత కంటిన్యూస్ కూర్చోవడం కదా, అంత శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు. కాసేపు అలాగే ఉన్నారు ఆయన తన్మయత్వంతో. తర్వాత నెమ్మదిగా ఆయనే శక్తి తెచ్చుకొని అడుగులు వేశారు. అంటే ఎంత మునిగిపోయారు ఆయన ఈశ్వరుల్లో, ఎంత తదేకంగా ఆయన సప్తఋషి హారతి చేశారు, అభిషేకాలు చేశారు. ఆయనే ప్రధాన మహంతి అన్నమాట. ఆయనతో సత్సంగం ఏర్పడింది. సాయంత్రం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా కాశీ? సాయంత్రం అంతా వాళ్ళ కంట్రోల్లో పొద్దున్న వేరే గవర్నమెంట్ పౌరహిత్యులు చేతుల్లో ఉంటారా? ఉంటుంది. ఉమ్. మేము తిరుగు ప్రయాణం అయ్యే రోజే మోడీ గారు వచ్చారు అక్కడికి. వావ్. చూసారా కాశీ ఆయన్ని? విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఆయన్ని చూడలేదు. అప్పటికి మనకి ఫ్లైట్ టైం అయిపోతుంది కదా, కాశీ విశ్వనాథుడిని ఆయన దర్శించుకున్నారు. ఇంకా మోడీ గారు కూడా వచ్చారు. మొత్తానికి శివరాత్రి మర్నాడు వచ్చారు ఆయన. అద్భుతం. అతి అద్భుతం. ప్రతి అణువు గంగా నది దగ్గర నుంచి, కాలభైరవుడి దగ్గర నుంచి, అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి, చింతామణి గణపతి ఏంటి అన్ని కూడా అతి అద్భుతం అని చెప్పొచ్చు పద్మిని. మొత్తం అక్కడే కూర్చున్నారక్క రాత్రి 9:30 నుంచి? రాత్రి 9:30 నుంచి తెల్లవారి 9:30 వరకు అక్కడే ఆ గుళ్ళో గుళ్ళోనే విశ్వనాథుడు ప్రాంగణంలోనే ఈశ్వరుడికి దగ్గర ఎదురుగా కనబడుతున్నారు. మీ కళ్ళని చూస్తున్నాను చాలు. అలా కూర్చొని గురు చరిత్ర పారాయణం చేశాను. చేశారా? శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర, తర్వాత ఓం నమ శివాయ తదేకంగా చేసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. చక్కగా తిరిగి మళ్ళీ వచ్చారు. చాలా చాలా సంతోషం. ఎప్పటికీ ఈశ్వర కృప అలాగే మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు టాపిక్, రేపటి రోజు మంగళవారం 12వ తారీఖు భౌమ అశ్విని యోగం ఏర్పడుతోంది అని చదవటం జరిగింది. సో ఒక్కసారి భౌమ అశ్విని యోగ విశిష్టతని, అలాగే ఎట్లాంటి సందర్భాల్లో ఈ యోగవంతమైనటువంటి రోజును వినియోగించుకోవచ్చు ఒకసారి తెలియచేయండి అక్క. అక్క, రేపటి రోజు మరొక విశేషం ఉంది. రామకృష్ణ పరమహంస జన్మదినము మన వివేకానంద స్వామిని తీర్చిదిద్దింది. అంటే ఆయన గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస అంటే తెలియని వాళ్ళు ఉండరు. గురువు, అందుకే గురువుకి సంబంధించి మనము సిద్ధమంగళ స్తోత్రం కూడా పఠించమని చెప్పాము. అలాగే ఓం మంగళం, ఓంకార మంగళం, గురుమంగళం, గురుపాద మంగళం అని గురువులందరినీ స్తుతించుకున్న ఈ 4 లైన్లో కూడా చాలా మంచిది. ఇలాంటి గురువులు ఉండటం వల్లే అలాంటి శిష్యుల్ని తయారు చేస్తారు. వివేకానంద స్వామి ఆయన లైఫ్ స్పాన్ తక్కువ అయినా కూడా ప్రపంచ దేశాలని ఆయన మాటలతో అంటే ఎంత ఇన్స్పైర్ చేశారంటే ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఇన్స్పైర్ చేస్తారు. ఆ బీజాన్ని నాటారు ఆయన.
ఎలాగంటే ప్రతి ఒక్కరిలో వివేకానంద అంటేనే ఇలాగా వెంట్రుకలు రోమాలు నిక్కబొడుస్తాయి, రోమాలు నిక్కబొడుస్తాయి. Right. అలాంటి వాళ్ళని తయారు చేసేది ఇలాంటి అద్భుతమైన గురువులు, రామకృష్ణ పరమహంస లాంటి గురువులు అని చెప్పొచ్చు. వాళ్ళందరికీ పాదాభివందనం. అలాంటి గురువులు, సద్గురువులు ఎంతో మంది మన భారతదేశంలో జన్మించినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు సద్గురువులు. వాళ్ళందరినీ కూడా దూషించకుండా అలాంటి గురువుల్ని వెతుక్కుంటూ వాళ్ళ కనబడాలని కోరుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. రేపు చాలా చక్కటి శుభదినం అని చెప్పొచ్చు. తారీఖు 12 అలాగే మంగళవారము సర్వార్థి సిద్ధి యోగం వచ్చింది. అశ్విని భూమ యోగము కూడా వచ్చింది. అందరూ కూడా అంటే ఎవరికైతే మృత్యు భయాలు ఉంటాయో, ఇందాకే మనం ఆత్మల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మృత్యు భయాలు లేదా చాలా మందికి చనిపోతానేమో అని ఒక భయం ఉంటుంది. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఏమిటి అంటే అందరికి కూడా ఏదో ఒక సమస్య. హార్ట్ అటాక్ ప్రాబ్లం అంటారు. సూర్యకిరణ్ చనిపోయారు ఇవాళే చూసాం సూర్యకిరణ్ ఇప్పుడే. చనిపోయి 51 సంవత్సరాలు అతనికి అంతే. 30 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తుంది, 40 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తుంది. వయసుతో సంబంధం లేదనమాట. ఇది ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి మృత్యు భయాలు అంటే ఏమవుతుందో ఈ కలియుగంలో, కలిపురుషుడు మాయ ఎలా ఉంటుందో, మళ్ళీ కోవిడ్ వస్తుందేమో, కోవిడ్ 4th వేవ్ ఉందేమో, 5th వేవ్ ఉందేమో, ఇలాంటి భయాలు చాలా మందిలో ఉండి పద్మిని పానిక్ అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. చాలా మంది భయం. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా భయం. ఏం జరుగుతోంది లేదా మాకు ఏం జరగబోతుంది అనే భయాన్ని పెట్టేసుకున్నారు. చాలా మంది పిల్లలు కూడా అలా మారిపోయారు అసలు. ప్రాణ భయం అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి భయం అది కదా. చాలా అసలు అలాంటి మృత్యు భయాల నుంచి బయటపడాలి అని అంటే రేపటి రోజు అందరూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దేవి అధర్వణ శీర్ష అనేది తప్పకుండా పారాయణం చేసుకుంటే చాలా మంచిది. దాంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రం కూడా చాలా మంచిది. అసలు మహామృత్యుంజయ మంత్రం కూడా నేను అక్కడ పఠించాను కాశీ విశ్వనాథుడి దగ్గర. అత్యద్భుతమైంది. మృత్యు భయాల నుంచి మనం బయటపడాలి లేదా సర్వ వ్యాధుల నుంచి బయటపడాలి అన్నా కూడా మహామృత్యుంజయ మంత్రం తప్పకుండా అక్క. అయితే ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు, మరి వాళ్ళ కోసం మేము చెయ్యొచ్చా అని అంటే ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళ పేరున సంకల్పం పెట్టుకొని మహామృత్యుంజయ మంత్రం గనక చక్కగా ఎన్నిసార్లు 108 సార్లు చదివితే ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా దీపం వెలిగించుకోండి, స్వామి దగ్గర కూర్చోండి, నువ్వుల నూనెతో వెలిగించుకోండి లేదా ఆవు నెయ్యితో వెలిగించుకోండి, కూర్చోండి. చిన్న మిశ్రీ లాంటిది అక్కడ నైవేద్యంగా పెట్టండి ఏమీ లేకపోతే. సంకల్పం చెప్పుకోండి, ఇలా ఈ మృత్యు భయాల నుంచి బయటపడాలి లేదా ఐసీయూలో ఉన్నారు, క్రిటికల్ కండిషన్ ఉంది, బయటపడాలి అని అంటే మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఇలా లేకపోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఆపదల నుంచి మీరు బయటపడాలి అని అంటే రేపటి రోజు మీరు ఈ మహామృత్యుంజయ మంత్రం 21 సార్లు జపించుకుంటే అద్భుతమైన ఫలితాన్ని స్వామిస్తారు. ఏ సమయంలో చదవమంటారు అక్క? సర్వార్థ సిద్ధి యోగము కూడా 8:29 నుంచి తెల్లవారి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం వరకు కూడా ఉంది. అంటే ఈవినింగ్ 8:29 రాత్రి సమయంలో చేసుకుంటే మంచిది అందరు కూడా. అలాగే మంచి పనులు ఏమైనా మీరు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా, వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్నా, ఏవైనా షాపులు పెట్టాలనుకున్నా, కొత్త వాహనాలు కొనాలనుకున్నా, ఏవైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా 8:30 నుంచి మంచి ముహూర్తం రేపు. ఎటువంటివి ఏవైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తప్పకుండా. మన పేర్లోనే ఉంది సర్వార్థ సిద్ధి యోగం ఉంది, అశ్విని నక్షత్రంతో హోమ యోగం కూడా ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ముహూర్తంగా దాన్ని భావించి మీరు ప్రారంభించుకోవచ్చు. రైట్ అక్క. అక్క రేపు 12వ తారీఖు కాబట్టి ఏది ఇవ్వాలన్నా ఏది ఇవ్వకుండా ఉండాలన్నా గురువుతోటే సాధ్యపడుతుంది కదా. గురుదేవుణ్ణి ఎలా పూజించమంటారు అక్క? అద్భుతమైన మిరాక్లస్ స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం, దానికి మించింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పద్మిని సిద్ధమంగళ స్తోత్రం ఫస్ట్ టైం చదివిన వాళ్ళు కూడా, ఇప్పుడు మనం అఖండ సామూహిక గురుచరిత్ర పారాయణాలకు వెళ్ళినప్పుడు సిద్ధమంగళ స్తోత్రం తెలియదు కదా చాలా మంది. అసలు ఇది ఏం స్తోత్రం అండి, ఇంత అద్భుతమైన స్తోత్రం ఎక్కడా మేము వినలేదు, ఒక్కసారి చదివితే మళ్ళీ చదవాలి అనిపిస్తుంది అంటే ఆ స్తోత్రంలోనే మహత్తు ఉంది. ఆ స్తోత్రమే మిరాక్లస్ స్తోత్రం. అది కూడా ఇలాంటి అద్భుతమైన ముహూర్తం అప్పుడు చదువుకుంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలని స్వామిస్తారు. ఎందుకంటే ఒక్కసారి చదివితేనే స్వామి సూక్ష్మ వాయుమండలంలో తిరిగి వెళ్తారు. అలా మీరు 11 సార్లు రేపు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే గురు అనుగ్రహం ఉంటుంది. తారీఖు 12 అలాగే మంగళవారం కూడా వచ్చింది, యోగంతో కూడిన నక్షత్రాలు కూడా వచ్చాయి కాబట్టి తప్పకుండా
సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే మంచిది. తప్పకుండా అక్క, మన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మృత్యు భయం అన్నిటికంటే అసలు అది లేకుండా, మృత్యు లేకుండా ఉండదు. కానీ అది వస్తోంది అన్న ఫీలింగ్ ఇంకా ఎట్లా, దాని నుంచి బయటపడటం ఎట్లా? అప్పటికి దేవుడు పెట్టాడు పాపం మరుపు అని, చాలా కావాలని తెచ్చుకుంటూ తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.